అనంతపురం జిల్లాలో గంజాయి నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో డ్రగ్స్ డిటెక్షన్ కిట్లతో తనిఖీలు నిర్వహించారు. టీవీ టవర్, షికారి కాలనీలో 17 మందికి గంజాయి పరీక్షలు చేశారు. కాగా ఈ గంజాయి పరీక్షలు అక్కడికక్కడే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గంజాయి వినియోగం, రవాణాపై సమాచారం ఇవ్వాలని డీఎస్పీ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లాలో గంజాయి నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో డ్రగ్స్ డిటెక్షన్ కిట్లతో తనిఖీలు నిర్వహించారు. టీవీ టవర్, షికారి కాలనీలో 17 మందికి గంజాయి పరీక్షలు చేశారు. కాగా ఈ గంజాయి పరీక్షలు అక్కడికక్కడ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గంజాయి వినియోగం, రవాణాపై సమాచారం ఇవ్వాలని డీఎస్పీ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మెయిన్ బేసికల్గా మోస్ట్లీ గాంజా రిలేటెడ్ టెస్ట్ మనం చేస్తున్నాము. బికాస్ దాని యూసేజ్ ఎక్కువ ఉందని మేము అనుకుంటున్నాం. బికాస్ ఈజీలీ అవైలబుల్ అండ్ కాస్ట్ వైజ్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి అదర్ డ్రగ్స్కి ఉన్నటువంటి సింథటిక్ డ్రగ్స్ సంబంధించినటువంటి కూడా మనం అవి కూడా మనం చేయడానికి కూడా మాకు కిట్స్ అవి మనం ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. ఇద్దరికి చూడొచ్చు, పాజిటివ్ వస్తుందా నెగటివ్ వస్తుందా టెస్ట్. ఇట్స్ త్రూ యూరిన్ శాంప్లింగ్ ద్వారా చేయడం జరుగుతుంది. మెయిన్ బేసికల్గా మోస్ట్లీ గాంజా. అనంతపురం జిల్లాలో గంజాయి నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో డ్రగ్స్ డిటెక్షన్ కిట్లతో తనిఖీలు నిర్వహించారు. ఇక ఈ తనిఖీలకు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ ఫోన్ ద్వారా అందిస్తారు. రవితేజ. ఏదైతే అనంతపురం జిల్లాలో గంజాయి నిర్మూలన పైన పోలీసులు ప్రత్యేక దృష్టిని పెట్టారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో నగరంలో డ్రగ్స్ నియంత్రణ కోసం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా గంజాయి సేవించే వారిని గుర్తించేందుకు ప్రత్యేక మెడికల్ కిట్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసులు ఒక ప్రత్యేక బస్సును కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బస్సులోనే డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు కూడా చేశారు. నగరంలోని అనుమానాస్పద ప్రాంతాల్లో తిరుగుతూ అనుమానిత వ్యక్తుల నుంచి యూరిన్ నమూనాలు సేకరించి వెంటనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అనంతపురం నగర శివారులోని టీవీ టవర్, షికారి కాలనీలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మొత్తం 17 మందికి డ్రగ్స్ డిటెక్షన్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారు గంజాయి సేవించారా లేదా అన్న ఈ పరీక్షల ద్వారా కూడా నిర్ధారించవచ్చని ఇప్పటికే తెలుస్తుంది. ఈ కార్యక్రమం పైన అలాగే జిల్లాలో గంజాయి నిల్వల వినియోగం, అక్రమ రవాణాపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే జిల్లా ఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు. ఎవరైనా గంజాయి విక్రయాలు లేదా రవాణా పైన సమాచారం ఇస్తే వెంటనే సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతామని చెప్పేసి కూడా ప్రజలకు హామీ ఇచ్చారు. పోలీసులు ఈ చర్యలు చేపట్టడం పైన స్థానికులు కూడా హర్షారేఖలు వ్యక్తం చేస్తున్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా ఇటువంటి తనిఖీలు అవసరమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు జిల్లాలోని మరిన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. గంజాయి నియంత్రణ కోసం అనంతపురం పోలీసులు టెక్నాలజీ, మెడికల్ కిట్లను వినియోగిస్తూ కొత్త విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రేఖ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవితేజ.